హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మరియు 437ల యొక్క ఉమ్మడి సార్ ఇండైరెక్ట్గా ఇక్కడ మిమ్మల్ని ఏం అడిగాడు సార్ అంటే గరిష్ట సామాన్య భాజకము అడిగాడు. దాన్నే ఇంగ్లీష్లో మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అని చెప్తాం. మరి అంటే క్లియర్గా ఏం చెప్తాం, హెచ్సిఎఫ్ యొక్క కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఆప్షన్ ఆ మూడింటిని నిశ్శేషంగా భాగించబడుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్లో ఏవైనా రెండు గనక భాగించబడినట్లయితే వాటిలో నుంచి గరిష్టంగా ఉన్నటువంటి వాటిని మనం తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం సార్. చూడండి ఒకసారి నేనేమంటే ఒక ట్రిక్ చెప్తాను ఇక్కడ. సార్ ఏవైనా రెండు యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 323 డిఫరెన్స్లో 247 తీసుకుంటున్నాను. సార్ క్యారీ చేయండి. 13లో నుంచి 7 పోతే 6, ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ క్యారీ చేసుకోవాల్సింది. 11 నుంచి 4 పోతే 7, ఇక్కడ ఏమి ఉండదు 76. ఇచ్చినటువంటి నెంబర్లో 76 దేనితో భాగించబడుతుంది అది చూడండి సరిపోద్ది. సో 17 ఎక్కంలో రాదు, 27లో రాదు, 19 ఎక్కం వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక ట్రిక్ అమ్మా, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి. ఆ తర్వాత ఇది ఒక ప్రశ్న, కొంచెం లెంతీగా అనిపించినా చాలా ఈజీగా చేయొచ్చు, కొంచెం ఆలోచించండి. ఏంటి 7634 ప్లస్ 3210 అనేటటువంటి ఈ మొత్తము ఈజ్ ఈక్వల్ టు 7684 ఈజ్ ఈక్వల్ టు 31x0 అనే దానికి సమానం అవుతూ మళ్ళీ ఒక ఈక్వల్స్ ఇచ్చాడు. x614 ప్లస్ y ప్లస్ y అయితే y విలువ ఎంత అని అడిగాడు. చాలా సులభమ్మ, ఒకసారి చూద్దాం. ఏంటి ఫస్ట్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఏవేవండి 7 6 అంటే 4 4 8 1 0 844 అయింది. ఓకేనా, 10844. ఈ 10844లో ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంది, ఇది కావాలి, ఈ నెంబర్ వస్తుంది, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనేది కాన్సెప్ట్ తెలుస్తుంది. కాబట్టి 7684ని సబ్ట్రాక్షన్ చేయండి. ఓకేనా, 7684ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 7684 ఇక్కడ చూడండి, ఇక్కడ 0, ఇక్కడ క్యారీ, 14 నుంచి 8 పోతే 6, ఇక్కడ 1, ఇక్కడ 3, 3160. ఇగో 3160, 3160 అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 అని అర్థం. వెరీ సింపుల్. ఇక్కడ 66614 దీనికి ఎంత కలిపితే మళ్ళీ మనకు 10844 వస్తుంది, అంతేగా. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇది అక్కడ వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలని అర్థం. సింపుల్గా 10,844 నుంచి 6614ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 0 3 2 4. సో 4230, ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. గాట్ ఇట్ అమ్మా, ఇది. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళగలిగితే సరిపోతుంది. ఓకే, కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే సులభమైనటువంటి అడిషన్కి సంబంధించిన ప్రశ్నే, కానీ లెంత్కి ఇవ్వడం వల్ల మనం కొంచెం చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. 93వ ప్రశ్న. ఇదేం చెప్తున్నాడు చూడండి ఒకసారి. రెండు సంఖ్యలను సంకలనం చేయగా 52,435 మరియు 42,567 మొత్తం కన్నా 12,580 తక్కువ ఫలితం వస్తున్నది. అయితే మూడవ సంఖ్యను కూడా సంకలనం చేయగా అదే మొత్తం కన్నా 13,698 అధిక ఫలితాన్ని వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది అని అడిగాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసుకోండి. ఎందుకు, రెండు సంఖ్యల సంకలనం చేయగా, ఏవైనా రెండు సంఖ్యలు అనుకుందాం, సంకలనం చేయగా ఈ రెండింటి మొత్తము కన్నా ఇంత తక్కువ వస్తుందంట. సో ఫస్ట్ ఈ రెండింటి మొత్తం ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 52,435 ప్లస్ 42,567. చూడండి ఇప్పుడు ఇక్కడ 12 0 0 5. చూడండి 95,002 వచ్చింది. ఇవేమంటున్నాయి ఇక్కడ, ఈ రెండు సంఖ్యల కన్నా మొత్తం కన్నా ఇంత తక్కువ ఫలితం వస్తుంది. ఏది, ఏదో రెండు సంఖ్యల మొత్తము, ఎక్స్ ప్లస్ వై అనే సంఖ్యల మొత్తం. సో వాటి మొత్తము ఇంత తక్కువ వస్తుంది వీటి మొత్తం కంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఈ 12,580ని సబ్ట్రాక్ట్ చేస్తాం. చేస్తే 2, ఇక్కడ 2 మిగులుతుంది. సో ఇక్కడ 9 అంటే 4, ఇక్కడ 2,
ఇక్కడ 8. సో 82,422 వచ్చింది. ఇది వచ్చింది, ఇక్కడ వరకు అయిపోయింది. సో మూడవ సంఖ్యను కూడా సంకలనం చేయగా అదే మొత్తం కంటే, అంటే ఈ మొత్తం కంటే కూడా మూడో సంఖ్యను కూడా, అంటే వీటికి మూడో సంఖ్యను కూడా సంకలనం చేయగా వాటి మొత్తం కన్నా 13,698 అధిక ఫలితాన్ని ఇస్తుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. సో ఇది మూడో సంఖ్యను కలుపుతాం. సో 95,002 అదే మొత్తము కన్నా ఇంత ఎక్కువ వస్తుంది మూడో సంఖ్యను కలిపినప్పుడు. చూడండి 13,698. ఇక్కడ 0 0 7 8. సో ఓకే, మనకి ఎంత వచ్చిందమ్మా ఇక్కడ, రైట్. సో 1,08,700 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇదేమో 2 సంఖ్యల మొత్తము, ఇదేమో 3 సంఖ్యల మొత్తము. అప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు సమాధానం వస్తుంది. వెరీ క్లియర్. సో 1,08,700ని లో నుంచి ఇది తీసివేయండి, 82,422. సో ఇక్కడ 8, ఇక్కడ కూడా 8. ఓకే, ఇక్కడ 6 ఉంటుంది, 2 అండ్ ఇక్కడ క్యారీ తీసుకున్నాం. సో నో ఇష్యూ, క్యారీ లేదు కదా. సో ఇక్కడ 6, ఇక్కడ 4, 46,288. సారీ 26 కదా, 10 ఉంటుంది. చూడండి మళ్ళీ ఒకసారి 10లో నుంచి 8, ఇక్కడ 10లో నుంచి 8, ఎందుకంటే క్యారీ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 7, సారీ 7 అండ్ ఇక్కడ మనకు 6లో నుంచి 4 పోతే 2, ఇక్కడ వచ్చేసి ఇది క్యారీ అవసరం లేదు, 8లో నుంచి 2 పోతే 6, ఇక్కడ 2, 26,278. 26,278. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా. సెకండ్ ఆప్షన్ చూడండి. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. సార్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సార్ ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఉంటాయి, కొంచెం లెంతీగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి. ఒక్కొక్కసారి గ్రాఫికల్లీ రిప్రజెంటేషన్ స్టాటిస్టిక్స్ నుంచి పెద్ద గ్రాఫ్ ఇస్తారు, ఆ గ్రాఫ్ మొత్తాన్ని చదివి కింద క్వశ్చన్ చాలా సులభంగా ఉంటుంది, అది మనకు ఈజీగా పసిగట్టగలం ఆన్సర్ని. కానీ ఆ గ్రాఫ్ మొత్తం అనాలసిస్ చేయడానికి సమయం పడుతుంది. ఇది కూడా అలాంటిదే సార్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఏం చెప్తున్నాడు సార్ అంటే పరిపూర్ణ వర్గము అయ్యేటటువంటి 4 అంకెల గరిష్ట సంఖ్య అడుగుతున్నాడు సార్. సరే, ఇక్కడ 4 అంకెల గరిష్ట సంఖ్య మీకు తెలుసు, మనకు 2 డిజిట్స్ నెంబర్ కనుక హోల్ స్క్వేర్ చేస్తే 4 అంకెల గరిష్ట 4 అంకెలు ఉంటుంది దాని యొక్క వర్గంలో. ఒకసారి 99 స్క్వేర్ని చేద్దాం, ఏమొస్తుంది అంటే సింపుల్గా మనం షార్ట్ కట్ చెప్పుకుందాం. ఇక్కడ 99 స్క్వేర్ని ఏ రకంగా మనం షార్ట్ కట్లో నేర్చుకోవాలి అంటే ఫస్ట్ 9 స్క్వేర్ రాసుకోండి 81, మళ్ళీ 9 స్క్వేర్ రాసుకోండి 81, ఆ తర్వాత ఈ రెండింటి ఇంటూ 2 చేసుకోండి సరిపోతుంది. 9 9 జా 81, 81 2 జా 162. ఒక ప్లేస్ని వదిలేసుకొని ఇక్కడ 162 రాసుకోండి, మొత్తం యాడ్ చేయండి సరిపోతుంది. సో 9801. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ నెంబర్ అయినా తీసుకోండి, వర్గాన్ని కనుక్కోవడం ఈ రకంగా చేయొచ్చు. గాట్ ఇట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత 95వ ప్రశ్న. ఈ ప్రశ్న చూడండి, ఒక బాలుడు 4 కిలోగ్రాముల 90 గ్రాముల యాపిల్స్ని, 2 కిలోల 60 గ్రాముల ద్రాక్షను మరియు 5 కిలోల 300 గ్రాముల యొక్క మామిడి పండ్లను కొనెను. అతను కొనుగోలు చేసినటువంటి మొత్తం పండ్ల సంఖ్యను అడుగుతున్నాడు. చాలా సింపులే, ఇక్కడ తెలియదు ఏం లేదు, చాలా సింపుల్. చూడండి 4 + 5 + 2 చేసుకోండి, ఎంత అవుతుంది? 9 + 2 11 వచ్చేసింది. ఓకే, పాయింట్. ఆ తర్వాత ఇది 300 గ్రాములు, ఇది 60, ఇవి 90, ఇవి 2 కలిపితే 150, 300 450. వెరీ సింపుల్ బిట్ అమ్మ. థర్డ్ క్వశ్చన్. సో ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఈజీగా మీరు చేయగలుగుతారు. ఎక్కడ మీకు అవసరం పడుతుంది అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే భిన్నాలు ఇచ్చి ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమం అని అడుగుతుంటాడు. చాలా సార్లు ఈ బిట్ వచ్చింది. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఖచ్చితంగా 2 ఆప్షన్స్లకు మొదటి భిన్నము సేమ్గా ఉంటుంది. 3/7 3/7 ఈ రెండిట్లో ఒక ఆన్సరు ఇది కాకపోవచ్చు, అంచనా వేద్దాం. కాబట్టి ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ 3/7 అంటే నేనేం చేస్తాను, ఇది 30/7గా రాసుకుంటాను. 2/3 ఫర్ ఎగ్జాంపుల్ 20/3గా రాసుకుంటాను. నెక్స్ట్ 50/8
ఆ తర్వాత 110/13గా రాస్తాను. ఎందుకు అంటే ప్రతి లవానికి శూన్యాన్ని యాడ్ చేసి డివిజన్ చేయండి, దశాంశమానం వస్తుంది. ఆ దశాంశంలో వచ్చేటటువంటి సంఖ్యను బట్టి మనం చెప్పొచ్చు ఏది పెద్దది ఏది చిన్నది. ఓకే. జనరల్‌గా అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో ఎలా ఉంటుంది? ప్రతి భిన్నాన్ని కూడా ఎల్‌సీఎం తీసి సజాతి భిన్నాలుగా మార్చిన తర్వాత చెప్పాలి. అది చాలా లెంతీ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ చూద్దాం. సో 7 4 జా ఇక్కడ 4 పాయింట్ వస్తుంది. ఆగేసేయండి అక్కడనే. ఆ తర్వాత 23 అంటే 20 అంటే 3 6 జా పాయింట్ వస్తుంది. ఆగండి. 8 6 జా 48 కదా! ఓకేనా. 8 6ల 48 ఇది కూడా 6 పాయింట్ వచ్చింది. ఓకే. అంటే ఈ 2 కూడా దరిదాపుల్లో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ పూర్తిగా చేద్దాం. 3 6ల 18 20 అంటే 2 మిగిలింది. మళ్ళీ 3 6లు వస్తుంది. మళ్ళీ 2 మిగులుతుంది. మళ్ళీ 3 6లు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చేస్తాయి. ఈ తర్వాత 8 6 జా 48 తర్వాత 2 మిగిలింది. 2 0 అంటే 8 2 జా 16 వస్తుంది. తర్వాత 4 0 8 5 జా 40 ఇది క్లియర్. ఓకే. ఆ తర్వాత 110 విషయంలోకి వచ్చేసరికి సో 13 ఎక్కం 13 8లో తీసుకోవచ్చు. 13 8 జా 8 పాయింట్ వస్తుంది. క్లియర్ ఇక్కడ 104 కదా 8 4 13 8 జా రైట్. ఇప్పుడు చూడండి ఇందులో చిన్నది ఏది? ఇప్పుడు మనకు ఆరోహణ క్రమము అంటే చిన్న నుంచి పెద్ద. ఎస్ ఆర్ నో? సో చిన్న నుంచి పెద్ద అంటే ఏది చిన్నదవుతుంది? 3/7 2 3/7. నెక్స్ట్ ఏదొస్తుంది? ఖచ్చితంగా 5/8 వస్తుంది. ఆ చేయండి. అలాగే షేర్ చేయండి. ఓకేనా. సో మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్‌ని మన క్లాస్‌లో తెలియజేయండి తల్లి. నెక్స్ట్ అమ్మ. సార్ ఇలాంటి క్వెషన్ అర్థమెటిక్ బిట్స్ ఎలా చేయాలో ఒకసారి చూడండి. శాతం ఎంత? వెరీ సింపుల్. మనమే ఉన్నాము. ఓ షాప్‌లో మనం ఈ శాతాల్లో ఇచ్చాడు. మనేంటి శాతాన్ని మళ్ళీ లాభాల నష్టాల్లోకి తీసుకెళ్ళి మనం ఒక వస్తువుని రూ. 100 కొనుక్కున్నాం సార్. ఈ రూ. 100కు 50% ధరను పెంచామంటే రూ. 50 పెంచడము. అనగా ఆ వస్తువుని ఈ 0 క్యాన్సిల్ అవ్వంగా రూ. 30 డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాము. యాక్చువల్ ఇదన్నీ కూడా పెన్ పేపర్ లేకుండా చేయాల్సిన లెక్కలే. సో అప్పుడు రూ. 30 డిస్కౌంట్ ఇవ్వగా మనకి ఎంతకు అమ్మాము? రూ. 120కి అమ్మాము. మీరు ఎంతకు తెచ్చారు? రూ. 100 తెచ్చారు. ఎంత లాభం వచ్చింది? రూ. 20 వచ్చింది. అనగా 20% వచ్చింది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. క్లియరా? సింపుల్ లాజిక్. మనం ఎక్కడ ఏదేదో ఆలోచించకూడదు. వెయిట్ అమ్మా. ఆ తర్వాత చూడండి పెట్టేది. ఓకే. ఒక హాస్టల్ ఇది కూడా మనకు ఆరోహణ సారీ అనులోమ చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు. ఒక హాస్టల్ నందు 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకే డన్. 30 మంది విద్యార్థులకు గాను 8 రోజులు. సో వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి డేస్, నెంబర్ ఆఫ్ డేస్. సో 30 మంది విద్యార్థులకు గాను 8 రోజులకు సరిపడేటటువంటి ఆహారం ఉంది. అదే ఆహారము 40 మంది విద్యార్థులకైతే ఎన్ని రోజులకు సరిపోతుంది? జనరల్‌గా ఆలోచించండి. ఇక్కడ ఎటువంటి ఫార్ములా అవసరం లేదమ్మా. చాలా క్లియర్‌గా 30 మంది ఉన్నారు. 8 రోజులకు సరిపడా సరుకులు ఉన్నాయి. మరి 40 మంది పబ్లిక్ పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా డేస్ తగ్గుతాయి కదా! కంతే ఏముంది? తగ్గుతాయి కాబట్టి ఈ రిలేషన్‌లో ఉన్నటువంటి 2 తక్కువ బై ఎక్కువ ఇంటూ 8 క్యాన్సిలేషన్ చేయండి. 0కి 0 క్యాన్సిల్. 4 1 జా 4 2 జా 3 2 జా 6. సో 6 రోజులు పడుతుంది. చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. క్వశ్చన్ ఇది చూడండి 99. 120కు కొనుగోలు చేసినటువంటి ఒక టీ షర్ట్ పైన రూ. 100కు అమ్మబడింది. అయినా అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత? 120కి కొని 100కి అమ్మాడు. అంటే 20% నష్టం వచ్చింది బై కొన్న వెల ఇంటూ 100.
ఓకేనా, డన్. చూడండి, ఈ 0కి ఈ 0 క్యాన్సల్, 2 ఎక్కము 2 6లు. సో 100/6 లేదా 2 3లు 2 50లు. సో 50/3 చూడండి ఎప్పుడు వస్తుంది, 3 ఎక్క 3 3 6ల 18, 16.1 2/3 వచ్చేస్తుంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 100వ ప్రశ్న. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అన్నీ కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే. ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఈక్వలెంట్ రేషియో అని చెప్తున్నాడు కదా. సో తుల్య నిష్పత్తి ఏది అంటున్నాడు. సో 3:5కి కావాలి. ప్రమాణాలు ఇచ్చాడు, ప్రమాణాల పైన మనకు అవగాహన ఉండాలి. 6 మీటర్లు = 1000 సెంటీమీటర్లు. 6 మీటర్లు అంటే మీటర్కి 100 సెంటీమీటర్లు, 600 = 1000 సెంటీమీటర్స్. సో కాబట్టి ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సల్, 2 3లు 2 5లు. సార్ 3:5 వచ్చింది, ఇది ఓకే. అలా అని ఫస్ట్ ఓన్లీ అని పెట్టొద్దు, ఇంకా ఉన్నాయి కాబట్టి. తర్వాత ఒకసారి గమనించండి, 1.1/2 గంటలు = 2.2 గంటలు. 2 1 2 + 1 అంటే 3/2 నిష్పత్తి. 2 2 4, 2 4 + 1 5/2. చూడండి ఈ 2 క్యాన్సిల్ అయితే 3:5 అవుతుంది. ఓకే, 3:5 నిష్పత్తి. ఆ తర్వాత 150 మిల్లీలీటర్లు 0.25 లీటర్స్ అంటున్నాడు. సార్ 150 మిల్లీలీటర్లు, మళ్ళీ ఇది మిల్లీలీటర్లు ఇదేంటి 0.25 అంటే 25/100 × 1000. ఎందుకంటే ప్రమాణాలు నిష్పత్తిలో ఎలా చేయాలి, సమానంగా సేమ్ ఉండాలి. ప్రమాణాలు ఒకే ప్రమాణం కలిగినటువంటి 2 రాసుల పోలికనే నిష్పత్తి. ఓకే, అప్పుడు ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్ అయితే 150:250. 0 0 క్యాన్సల్, 5 3ల 5 5ల. అగైన్ వి గాట్ 3:5. సో ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 సమానమే. మరి 4వది ఒకసారి చూద్దాం. ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. చూడండి ఒకసారి, 90 km/h అండ్ 450 m/s. ఈ అంటే ఇక్కడ ఈ km/hని m/sకి మార్చాలి. అంటే ఏం చేస్తాం, అప్పుడు 90 × సో ప్రమాణం ఎక్కువ నుంచి తక్కువకు మారుస్తున్నాం కాబట్టి 5/18తో ఇంటూ చేయాలి. ఎందుకు, తక్కువ ఎక్కువ. ఒకవేళ m/s నుంచి km/hలోకి మారుస్తున్నప్పుడు 18/5తో మనం ఇంటూ చేయాలి. ఆ విషయం గమనించండి. సో 18 ఎక్క 18, 18 5లు 5 5లు 25. సో 25 m/s × 450. సో 5 5లు ఇక్కడ 5 90లు. సో 5 ఎక్కం 5 18. సో 1:18 వస్తుంది. 1:18 వస్తుంది. 1:18 3:5కి సమానమా కాదు, కాబట్టి 1 2 3 యువర్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా, క్లియరా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 101. ఒక కమ్మీ రేఖాచిత్రంలో స్కేలు 1 సెంటీమీటర్ మరి 15 సెంటీమీటర్లు అయితే ఆ బాలిక 165 సెంటీమీటర్స్ పొడవు చేసినట్లయితే, అంటే 1 = 15గా స్కేల్ ఉన్నప్పుడు 165కి ఎంత అవుతుంది, 15 1 15 1 11 అవుతుంది. చాలా సింపుల్ బిట్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మొదటి 10 పూర్ణాంకాల సగటు. సార్ పూర్ణాంకాలు అంటే ఏమని చెప్పొచ్చు, ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అని చెప్తాం, రైట్. అంటే ఈ హోల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 0 1 2 3 స్టార్ట్ అవుతాయి. అయితే మొదటి 10 అన్నాడు. చాలా జాగ్రత్తగా విందాం సార్. అందరు ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అని చెప్పేసి అన్ని రాశులను కలుపుకుంటూ పోతాం, అవునా కదా, రైట్. +8 + 9 సార్ 10 అవుతాయి. ఎందుకంటే పూర్ణాంకం అన్నాడు కాబట్టి 0 నుంచి రాసుకుంటాం. కానీ ఇదంతా అవసరం లేదు అని చెప్తున్నాను నేను. వెరీ సింపుల్గా మీరేం చేస్తారు అంటే, ఫస్ట్ నెంబర్ 0, లాస్ట్ నెంబర్ మొదటి 10 అన్నాడు అంటే సహజ సంఖ్యలు అయితే 1 to 10 వెళ్తాం. కానీ ఇక్కడ పూర్ణాంకాలు అన్నాడు కాబట్టి 0 నుంచి 9 వరకే వస్తుంది. ఎందుకంటే 0 ఇక్కడ ఉంది కాబట్టి. లాస్ట్ నెంబర్ బై 2, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, దట్ ఈస్ 9/2 ఈస్ నథింగ్ బట్ 4.5 అమ్మ. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. గాట్ ఇట్ తల్లి, సింపుల్. సో ఈ ట్రిక్స్ అన్నీ కూడా మన యాప్లో చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక బాలిక ముగ్గు పిండితో చుక్కల ముగ్గు గీస్తున్నది. ఒక అడ్డు వరుసకు 8 చుక్కలు గనక చొప్పున 6 అడ్డు వరుసలు ఆమె ముగ్గుతో ఉన్నట్లయితే ఆ ముగ్గులో గల మొత్తం చుక్కల సంఖ్య అంటున్నాడు. వెరీ సింపుల్. ఇలా 1 2 3 4 5 ఇలా వేసుకుంటూ 8 వరకు వచ్చింది. అలా 6 వరుసలు అంటే 8 × 6 వరుసలు
దట్ ఈస్ 8 ఆర్ ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్లో నుంచి వచ్చిన బిట్టు, బీజగణిత పరిచయం నుంచి వచ్చిన బిట్ అమ్మా. ఇది చాలా సింపుల్గా కాన్సెప్ట్. సో థర్డ్ బిట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ అంటే కంటెంట్ తెలుసు కానీ దాన్ని కొంచెం మార్చిచ్చాడు అంతే. 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 6 అయితే ఎక్స్ యొక్క ప్రధాన కారణాంకాల మొత్తము అన్నాడు. వెరీ సింపుల్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ప్రధాన కారణాంకాల లబ్ధంలోనే ఉంది. ఇప్పుడు 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3ని ఏం రాసుకుంటాను నేను, 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 6 అయితే ఎక్స్ యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 3 తినే రాసుకోవచ్చు, 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 జా 6 ఇంటూ 3 పవర్ ఆఫ్ 6 ఇంటూ 5 పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 6. ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఇంటూ చేసుకోవచ్చు కదా, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ పీ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబీ హోల్ పవర్ ఆఫ్ ఎం కాన్సెప్ట్లో 2 3 జా 6, 6 3 జా 6 5 జా 30. సో 30 హోల్ పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 6. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30 అవుతుంది. ఓకే, బట్ ఏమంటున్నాడు, ఆ ఎక్స్ యొక్క ప్రధాన కారణాంకాలు ఏవి, 2 ఇంటూ 3 ఇంటూ 5నే. వాటి మొత్తం ఎంత, 2 + 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 10. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. అంతే.